చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా. ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి, 45,000 కాదు 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు. రాసి పెట్టుకోండి మీరు. మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుస్తలతాడెత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలోళ్ళకి 2 ఇంట్లు ఉంటే 2కి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అవి కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్మన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినరో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెల్లో చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతలేదు కార్డు ఎవలకు. 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు.